ఇప్పటి వరకు ఏం పీకెవరో నాకు కూడా కానీ అద్దంలో కనిపించే ఎదవని అడగండి, వాడు ఏం సమాధానం చెప్తారో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని డౌట్లు వాడిని అడగండి. వాడి విజన్ ఏంటి, నెక్స్ట్ 10 years కోసం వాడి దగ్గర ఏం ప్లాన్లు ఉన్నాయో అడగండి. లేవు అంటే మాత్రం వాడి మొహం మీద ఊసేయండి. పోనీ నెక్స్ట్ 1 year ప్లాన్ ఏమన్నా చెప్తాడేమో చూడండి. బిక్కమొహం వేస్తే అస్సలు వాడి ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. వాటిని సాల్వ్ చేయడానికి వాడి మట్టి బుర్ర పనిచేయకపోతే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలిసి వచ్చింది వాడే, పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎంత ఎదవైనా దుర్మార్గుడైనా మనకు తప్పదు కదా. వారానికి ఒకసారి